మీలో ఎంతమంది పాష్ స్కూల్లో చదువుకున్నారు? పాష్ స్కూల్లో లేదా? ఓ యా, పాష్ స్కూల్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పాష్ స్కూల్ అండ్ ప్రాబ్లమాటిక్ స్కూల్? ఏంటి ఆ థిన్ లైన్ ఏంటి? చాలా ఉన్నాయి, చెప్తా. నెంబర్ 1, పాష్ స్కూల్లో తెలుగు మేడం కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటుంది. క్లాస్ చెప్పొచ్చు బయట, నువ్వు తెలుగు కదే, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడే తెలుగు మేడం. ప్రాబ్లమాటిక్ స్కూల్లో క్లాస్లోనే ఇంగ్లీష్ చెప్తూ తెలుగులో బూతులు దిగుతూ ఉంటుంది మేడం. గాడిదల్లారా అంటది. బూతులు ఎందుకంటే ఇంకేం బూతులు అనుకుంటున్నారు వీళ్ళు. టీచర్ బూతులు చాలా పద్ధతిగా ఉంటుంది. తున్నపోతా, అక్షరం కోస్తే అక్షరం, బాగా ఎక్స్పీరియన్స్డ్. పొట్ట కోస్తే అక్షరం, కాకరకాయని కేకరకాయ. సో ఇది డిఫరెన్స్. ఇంకో డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పండి నాకు కిడ్స్లా. ఎవరైతే గుడ్ మార్నింగ్ సార్ అంటారో వాళ్ళందరూ పాష్ స్కూల్లో చదవలేదు. అంతే. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం 3 syllablesే. గుడ్ మార్నింగ్ మేడం 3, 4, 5 syllables కూడా అవుతాయి సాగదీసే దాన్ని బట్టి. అది గుడ్ మార్నింగ్ అన్నాం అనుకో పాష్ స్కూల్, సాగదీసామనుకో ప్రాబ్లమాటిక్ స్కూల్. ఇప్పుడు సిలబల్స్ అంటే ఏంటో అడిగా అనుకో అంగన్వాడి. ఇంక నిన్నేం చేయలేము. అన్నీ ఉంటాయి, అన్ని రకాలు ఉన్నాయి మన ఇండియాలో. ఇంకోటి, మనం చదివిన స్కూల్లో మే కమిన్ ఫస్ట్ ఇది లేసుద్ది అడిగి. ఇదేంట్రా, ఇది పర్మిషన్ అండి, ఇది పర్మిషన్. నువ్వు మామూలుగా మే ఐ కమిన్ కూడా ఇది రిక్వెస్ట్, ఇంకా బాగుంటుంది. మే ఐ కమిన్, ఇది ఇంకా బాగుంటుంది. మే ఐ కమిన్ సార్ ఒకటి ఉంటుంది. ఇవి మన స్కూల్స్ థింగ్స్. జనరల్గా నాకెందుకు అంటే, మీరు అవునా కాదా నాకు చెప్పాలి. ఏ స్కూల్లో చదివినా నేను మ్యాథ్స్ వాళ్ళు మాత్రం బాగా మెంటల్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. నిజమా? హౌ మెనీ ఆఫ్ యూ అగ్రీ విత్ మీ? ఓ నైస్ నైస్. ఏం బ్రో మనకు మ్యాథ్స్ ఉందా అనుకుంటున్నాడు ఆయన. మ్యాథ్స్ అంటే అదే మ్యాథమెటిక్స్ స్పెల్లింగ్ అడక్కు. మ్యాథ్స్ అంటేనే ఒక స్ట్రిక్ట్ మోడ్లో ఉంటారు, వాళ్ళ బ్రెయిన్లో ఏం రన్ ఉందో తెలియదు అనమాట. సో ఏ పీరియడ్ అయినా, ఐ మీన్ ఏ క్లాస్ అయినా లైట్ తీసుకోవచ్చు, మ్యాథ్స్ సార్ క్లాస్ మాత్రం లైట్ తీసుకోకూడదు. అయితే ఒకరోజు సార్ రాలా. జనరల్గా సార్ వస్తే కేజీలో వేసిన జంతువుల్లాగా సైలెంట్గా ఉంటారు, జూ లాగా ఉంటుంది. సార్ లేకపోతే సర్కస్లో జంతువులు, ఏనుగు ఫుట్బాల్ ఆడుద్ది, కోతి బెంచి ఎక్కుద్ది, ఏమైనా జరుగుద్ది. అలా ఉంది గోలగోలగా. ఇంతలో ఒక క్లాస్ మొత్తం మీద ఓ దోలుపోగుంటాడు. వీడికి ఆగదు. సార్ లేకపోతే వీడు మామూలుగా తకిట తతమి డ్యాన్సులే వీడికి అనమాట. ఎందుకో లేట్ అయింది, ఇంకా సరే అని చెప్పి అలా చూస్తున్నాం. ఇంతలో ఒకడు గోల్ చేస్తూ హే, అప్పుడు 8th క్లాస్, అప్పుడే రిలీజ్ అయింది సినిమా MBBS, శంకరదాస్ జిందాబాద్. హే స్కూల్కి వెళ్ళి చదవలేదు 1, 2, 3 నిన్ను చూసి నేర్చున్నాను 1, 4, 3 అన్నాడు. అనగా అందరూ సైలెంట్ అయిపోయారు. బావరికి తారారా పాట తెంగాడు వెనకాల. ఆ పాటకు వచ్చాడు మ్యాథ్సుడు, మా మ్యాడీ అంటే మాధవన్ అనుకునేవు కాదు, వాడు మ్యాడు, అందుకే ఆడి పేరు మ్యాడీ అని పెట్టారు. సార్ ఫాట్మని కొట్టాడు. ఇక్కడ 3 తప్పులు చేశాడు. నెంబర్ 1, ఆడున్నది క్లాస్లో, పాడేది స్కూల్కి వెళ్ళి చదవలేదు. ఎందుకు పంపించారు ఇన్ని? స్కూల్కి వెళ్ళి చదవలేదు. అవుట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ ఆడు ఎంచుకుంది ఏంటి? 1, 2, 3. వెనకాల ఉన్నది పెద్ద కంత్రి. సార్ అక్కడ 3rd మిస్టేక్ ఏంటో తెలుసా? 1, 4, 3 అనడం. అడిగాడు నన్ను, చెప్పరా నన్ను కాదు ఆడిని సారీ ఓకే ఆడిని అడిగాడు, ఏంట్రా అంటే, సార్ భయంకరమైన నటిస్తారు. మన స్కూల్లో ఈ గుడ్ మార్నింగ్ సార్ ఉందా,
ఈ స్కూల్లో చదివిన వాళ్ళందరికీ కొడితే తప్ప తగలదు, రాటు తేలిపోయి ఉంటారు, తోలు మంద పెదవులు, ఏం తగలదు. కానీ సార్ మీరంటే నాకు చాలా భయం సార్, మిమ్మల్ని చూస్తే వచ్చేస్తుంది సార్ అన్నట్టు బిహేవ్ చేస్తారు నా కొడుకులు. ఈడు కూడా సార్ అప్పుడు బేస్ వాయిస్ ఉండేది మా వాడికి, ఏం పాడుతున్నావు 143 అంటే అన్నాడు. ఈడు సారీ సార్ తప్పైపోయింది, ఇంకెప్పుడు వెళ్ళిపోవచ్చు కదా అని నవ్వాడు. ఎవరనేది పక్కన పెట్టా నవ్వాడు. ఈడు పట్మని మళ్ళీ తెంగాడు. ఇందాక సైలెంట్ అయింది ఆ క్లాసు, ఇప్పుడు అమ్మాయిలు అందరూ అన్నారు. అబ్బాయిలు కొడుతుంటే అమ్మాయిలు ఆనందం ఫీల్ అవుతారా, బాధపడతారా, లేకపోతే ఎరోటిక్ ఫీల్ అవుతారా తెలియదు ఎవరికి. అదో రకమైన ఆర్గ్యాసం. అదేం జాలి చూపించడం. ఇప్పుడు సైలెంట్ అయిపోయి వెళ్ళి కూర్చున్నాడు. ఈ మ్యాథ్స్ చూడు వెళ్ళి 143 అని రాశాడు. ఎవరికి రాశారు తెలియదు నాకు, క్లాస్ అంతా తెలుసు 143 అంటే ఏంటో. 143 వాట్ ఈజ్ 143 అన్నాడు. మొత్తం అందరు నవ్వుకుంటున్నా. మ్యాథ్స్ వాడు క్లాస్ ఆడు సార్ కాదు, డైనో సార్. ఆడి దగ్గర నవ్వడాలు, పెత్తడాలు, ఊపిరి పీల్చుకోకూడదు ఆడి దగ్గర, అలా పడిపోవాలి మొత్తం. అయిపోయిన తర్వాత అందరూ సైలెంట్గా ఉన్నారు. మీరు చెప్పే అంతవరకు నేను క్లాస్ తీసుకోను, అందరికి కావాల్సింది అదే, అందుకే నేను కొంచెం ఎక్కువ సైలెంట్గా ఉంటున్నారు. కమాన్ అన్నాడు. ఇంతలో ఒక ఓవర్ యాక్షన్ది, సార్ ఇట్స్ నెంబర్ సార్. మాకు తెలియదు మరి ఏరుముఖలో వంట మా తెలియదు కూడా సైలెంట్గా ఉన్నావు. దీనికి ఎందుకు? ఈడెవడో రావడమే లేట్గా వచ్చాడు, ఓ అరగంట గుడ్ మార్నింగే సగం సాగదీసాం మేము, పావుగంట అయిపోయింది. ఈ నేను పంపిద్దాం అనుకుంటే ఇది సిరిట్స్ నెంబర్స్ ఎగ్జాక్ట్లీ సిడౌన్ అన్నాడు. అదేం చెప్పింది వీడికేం అర్థమైంది, మేమందరం బకరాగాళ్ళం అర్థం. అదే మాకు తెలియదు ఆ నెంబర్ అని. సార్ ఇట్స్ ఆల్ఫాబెట్ సార్ అంటే అప్పుడు అందరు నవ్వేవాళ్ళం. నెంబర్ అందా ఇంకా సైలెంట్గా ఉంది. బట్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ నెంబర్ అన్నాడు. మా ఏదో ప్రాబ్లం అంటే సిగ్నిఫికెన్స్ అంటే ఏంటో తెలియదు. పక్కన సిగ్నిఫికెన్స్ అంటే ఏంటో నాకు తెలియదు, సైలెంట్గా ఉన్నా. వాళ్ళని తెంగాడు. ఎంచుకోవాలంటే అప్పుడు అడుగు, ఎవరో ఒకరు చెప్పాలి అంటే ఇప్పుడు కొట్టించుకున్నాడు అదే మనమే. ఎందుకని నేనని చెప్పుకోనంటే ఇది దూలుపూక అని తెలుసుకుంటారు మీరు. ఫస్టే సెట్ స్టార్టింగే తెలుసుకోవడం నాకు నచ్చుతుంది. ఎనీవే ఇంకా ఆల్రెడీ కొట్టించుకున్నాం కదా. అప్పట్లో ఒకడు దానికి ముందే నిండా మునిగిన తర్వాత చలేంటి అన్నాడు. ఆ మొట్ట ఆల్రెడీ 2 సార్లు దెబ్బలు తిన్నాం. ఓకే సార్ ఇట్స్ అ ప్రైమ్ నెంబర్ సార్ అన్నా. అందరూ ఇలాగే అనుకున్నారు. సార్ పిలిచారు, ఎలా వచ్చాను సార్, ఫట్ బంద్ దిగాడు మళ్ళీ. ఇందాక అన్న అమ్మాయి అన్నారు, ఇప్పుడు అన్నారు. సో వాళ్ళే నమ్మలేకపోతున్నారు. నువ్వు చెప్పింది తప్పు అన్నాడు. సార్ 2తో డివైడ్ అవ్వదు, 3తో డివైడ్ అవ్వదు, 5తో డివైడ్ అవ్వదు, 7తో డివైడ్ అవ్వదు. అంతే కదా, 11 into 13 అని రాశాడు. అమ్మని అమ్మ సైలెంట్గా. అది నెంబర్స్ అన్నప్పుడు నేను తిట్టుకున్నా, అందరూ తిట్టుకున్నారు. You know what is the beauty of 143 and starts as 11 into 13. 11 is a prime number, 13 is a prime number, it's a product of prime number, and this is 143. That is the significance of 143 అన్నాడు. ఇదిరా సిగ్నిఫికెన్స్ అంటే చూడండి. నేను పక్కన కొట్టించుకున్నది కూడా లేదు నాకు ఇంకా. కానీ 11తో మల్టిప్లై అవుతుందని మనకి ఎలా తెలుస్తుంది అన్నాడు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఇంట్రెస్ట్ లేదు, నువ్వు సబ్జెక్ట్ చెప్పు చాలు. అదేదో చెప్తావు కదా గ్రాఫో టెగ్నామెంటీ అది, ఇదెందుకు మాకు. సో 143 అనేది 1 ఇక్కడ ఉంది, 4 ఇక్కడ ఉంది, 3 ఉంది. ఈ 3 + 1 ఎంత, అది మధ్యలో వచ్చింది అనుకో, ఇట్ ఈస్ డివిజిబుల్ బై 11. యూ కెన్ చెక్ ఇట్ అన్నాడు. ఇది అరగంట చెప్పి దెంగేసాడు. ఆ పీరియడ్ అయిపోయింది.
నేను ఉత్త పుణ్యానికి స్కూల్కి వెళ్ళి చదవలేదు 1 2 3, నిన్ను చూసి నేర్చినాను 1 4 3 అన్నా. ఐ హేట్ స్ట్రిక్ట్ టీచర్స్. మ్యాడీగడ్ అంటే మరీ చిరాకు నాకు. అంతా అయిపోయిన తర్వాత యు కమ్ టు మై స్టాఫ్ రూమ్ అన్నాడు. స్టాఫ్ రూమ్, యు కమ్ టు స్టాఫ్ రూమ్ అన్నాడు. సరే అని సైలెంట్గా కూర్చుంటే ఒకటి వచ్చి సార్ వెళ్ళమన్నారు. ఇది గుర్తు చేస్తుంది నాకు. ఇది అవుతుంది తెలుసా, ఇందాక ఫస్ట్ సిరిచి నెంబర్ సార్ అంది కదా. ప్రతి క్లాస్కి ఒక అమ్మాయి ఉంటుంది, ఓవర్ ఎంతూజియాస్టిక్ ఫీల్ అయిపోద్ది అనమాట. సార్ కూర్చో అనుకుంటుంది ఇది. సార్ ఏమైనా గుర్తుందా అంటే గుర్తుంది అని చెప్పలేసి చాలా స్టైల్గా వెళ్తే సార్ సారీ సార్, ఇప్పుడు బుద్ధి వచ్చింది, 3 దెబ్బలు తగ్గి సెట్ అవుతుంది. ఏంటి మనిషికో మాట, గొడ్డున్నారా మనం, గొడ్డు ఇంటూ 3, అది 3 పడితే కానీ సెట్ అవ్వలేదు. సార్ సారీ సార్, ఇంకెప్పుడు అలమాట. అది కాదురా ఇరుపు కూడా. అదే ఇప్పుడు నువ్వు చదువుతావు నాకు తెలుసు, అది అందరి ముందు చెప్పు, అర్థమైందా? ఇక్కడ పర్సనల్గా పిలిచి కాదు, నువ్వు ఎవడికి వేస్తున్నావు వయసు. వాడు ప్రైమ్ నెంబర్ అన్నప్పుడు ఎలా అందరూ ఎంత సైలెంట్ అయిపోయారు. సగం మంది నిజం అనుకున్నారు. మట అది ప్రైమ్ నెంబరే కింద వదిలేయచ్చు కదా. నేను ఇక టాపర్ కన్నా గొప్ప అనుకొని తిరిగేవాడిని. మట్ల దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్స్ ఎ మల్టిపుల్ ఆఫ్, ఎవడికి కావాలి మళ్ళీ అది కూడా నువ్వు బాగా చదువుతావు అని తెలుసు మాకు, రేపులా కనిపిస్తున్నాయి. సార్ ఐ నో సార్ నేను, బట్ సారీ సార్ ఇంకెప్పుడైనా చేయను. చదువుకోవాలిరా, కూర్చో 11 టేబుల్ చెప్పు అన్నాడు. చాలా 11 సార్ 11 11 2 20 11 3 11 9 సార్ 99 11 10 సార్ 11 టీ అన్నా. ఐ హేట్ స్ట్రిక్ట్ టీచర్స్ మ్యాన్. స్ట్రిక్ట్ టీచర్స్ అంటేనే చిరాకు నాకు. మాకు సోషల్ టీచర్ ఉండేవాడు. సోషల్ టీచర్స్ పర్లేదు అంటే అంత పట్టించుకోరు. వీడు పట్టించుకుంటాడు, ఎందుకంటే బాయ్కి ఏం తెలీదు. బాయ్ బుక్లో చూసుకొని వచ్చి ఇలా రాస్తూ ఉంటాడు. మనోడికి వచ్చిందే రవ్వంతా, నువ్వు అక్కడ అటు ఇటు అయ్యావనుకో బీపీ వచ్చేస్తుంది. ఇలాంటి టీచర్లు మీరు ఎలా కనిపెట్టగలరు తెలుసా? ఏమైనా డౌట్ వచ్చిందనుకో, అలా కాదు ఇది ప్రీవియస్ క్లాస్లో వచ్చింది కదా అంటారు. లేదా మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తారు, ఈ నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు చెప్పకూడదు. ఇప్పుడు చెప్తే ఏమైపోద్ది? ఇప్పుడు పోలియో వచ్చేస్తుందా? రాదు కదా. ఎయిడ్స్ వస్తుందా? రాదు కదా. చెప్పలేడు, వీడికి రాదు, మొత్తం ఏం లేదు, ఓన్లీ శాలరీ కోసం బతుకుతాడు మాయ. అప్పుడప్పుడు నిద్రపోతాడు తెలుసా. లాస్ట్ చెప్తా, చదువుకోండి, రీడ్ యువర్ బుక్స్, రీడ్ యువర్ బుక్స్ అంట. ఓకే, మా వాడు ఒకడు మ్యాగజైన్ తీసుకొచ్చాడు, స్వాతి. అప్పుడప్పుడే తెలుగు వచ్చింది. సమరం లేఖలు చదువుతున్నాడు వాడు. క్లాస్ మొత్తానికి నేను కాదులే, నేను మనుషుల్ని జడదెంగేవాడు, వాడు మైండ్ జడదెంగేవాడు. నువ్వు 8వ తరగతిలో పెద్ద మనిషి అవ్వాలంటే 6వ తరగతిలో పెద్ద మనిషి చేసేస్తాడు వాడు. అలాంటి హార్మోన్స్ ఇంజెక్ట్ చేస్తాడు. ప్రతి క్లాసులో ఒకడు ఉంటాడు వాడు. అయితే ఈ సోషల్ సార్ ఏంటంటే ఇలా తిరగకూడదు పక్కకు. మనం పక్కకి తిరిగామా డస్ట్ వచ్చి ఇక్కడ ప్రింట్ వేస్తుంది, తెల్ల ప్రింట్ వేస్తుంది అనమాట. వాడు తిప్పి కొట్టచ్చు, డస్టర్ ఇటే కొడతాడు, ప్రింట్ పడాలి. వెళ్ళిన తర్వాత లెక్కేసుకుంటాడు ఎంతమంది ప్రింట్లు ఉన్నాయో. ఈ నా గొడుగులు వేస్ట్ అనుకుంటా. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే వీడిది కరెక్ట్గా లంచ్ పీరియడ్ తర్వాత ఉంటుంది, తో పాటు వచ్చి కూడా వస్తుంది. 2 ప్రాబ్లమే. ఇలా అన్న ప్రాబ్లం, ఇలా అన్న ప్రాబ్లం. ఈ ప్రాబ్లం అమ్మాయిలకు ఉండవు. అమ్మాయి ఇలా లాగవు కానీ వీడికి వచ్చి పడిపోతూ ఉంటాయి. వెళ్ళిపోయి అర్జెంట్ వెళ్ళిపోయి. అదే నాకు వచ్చింది అనుకో, అంటాడు. సరే అది అంటే అడిగి తెలిసి నేను డౌట్ అడగనని, అడిగితే డౌట్ కోసం లెగాలి. హిస్టరీలో డౌట్లు ఏంటి, ఎరుపు కాకపోతే. ఇంతలో ఒక నా ఫ్రెండ్ వాడు ఉన్నాడు అన్నమాట. వాడు ఎలాగైనా వెళ్ళాలనుకుంటున్నాడు, ఎందుకంటే ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి. నీకు ఫాస్ట్గా వస్తుందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఇలా లేసాడంటే ఆడు పక్క బయటికి వెళ్దాం అనుకున్నాడు.
బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం, అలా తిరిగొద్దాం, ఎవరన్నా అమ్మాయిని చూద్దాం. అలా ఎవడైతే ఇలా పెడతాడో పొజిషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇలా పెట్టాడు అంటే మాత్రం సంథింగ్ రాంగ్ అని అర్థం, రాంగ్ అని అర్థం. మావోడు దినకంత్రి, మ్యాథ్స్ వాడు కంత్రి, వీడు బ్యాడ్. వీడు ఎలా పెట్టాడు అనుకో కింద చూస్తాడు, అశ్లీలత, బ్యాడ్. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తెలుసా? ఇది బ్యాడ్ సీయింగ్, అమ్మో వీడిది బ్యాడ్ సీయింగ్ అనుకోవాలి. ఇలా చూస్తాడు. ఇది చెప్పేవాడు కూడా ఇంక నీ అమ్మ కూర్చొని చదువుకొని ఆడుకుంటాడు, అలా ఉంటుంది. వీడికి వచ్చేస్తుంది, సార్ ప్లీజ్ సార్ ప్లీజ్. వాడు వచ్చకొస్తుంది అని చెప్పొచ్చు తెలుగులో, ఏదో ఐ వాంట్ పిస్ అనొచ్చు. టాయిలెట్కి వెళ్తా అంటాడు. వీడు సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్ ప్లీజ్, అదేదో రొమాంటిక్గా పిలుస్తున్నట్టుంది. సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, రండి సార్, రండి సార్ అన్నట్టుంది. అది పెద్ద తేడా ఇదంతా. ఆడేం పంపించట్లేదు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ వీడికి ఏమో తక్కువ మార్కులు వచ్చినాయి సర్ప్రైజ్ టెస్ట్లో ముందు రోజు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కూర్చున్నాడు, అరే నాకు వచ్చేస్తుంది రా నాకు చెప్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సార్ని కాదు, పోతే పోసే. అరే అలా కాదు లేదు అన్నాడు. అరే నీకు ఒక అద్భుతమైన ఐడియా ఇస్తాం, నువ్వు టాయిలెట్కి కాదు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏంటో చెప్పరా అన్నాడు. ఏంట్రా అన్నాడు. కాదు కాదు నేను వాటర్ పోసేస్తా అన్నా. వద్దురా వద్దురా ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ రా అంటున్నాడు. వాడికి వెళ్ళాలని ఉంది ఇంటికి, వాడికి వెళ్ళాలని ఉంది. నేనేం చేశా, ఎక్కువ పోస్తే చండాలంగా ఉంటుంది కానీ ఇలా పోసా. సార్ సరే నేను భయంకరమైన యాక్టర్ని చిన్నప్పటి నుంచి, అందుకే అలా తయారయ్యా. చదువుకోండి రే చదువుకోండి నాయన. సార్ వీడి డర్టీ బాయ్ పబ్లిక్ ఎంతమంది తెలుసు మీకు? తెలీదా మిగతా వాళ్ళకి? వీళ్ళు పాష్ స్కూల్ నుంచి చదువుకున్నారు బేసిక్గా. పబ్లిక్ తెలీదా? మీ భాషలో ఏమంటారు? బ్లాక్ టచ్చా? ఇదేంటి సినిమా పేరులాగా ఉంది, తెలీదు. బ్లాక్ మిర్రర్ తెలుసు మనకి, బ్లాక్ టచ్ అంట. ఇంకేంటి కొత్త పదాలు? గోరీలానా? గొరిల్లా, గోర్గిల్లా. ఓకే థ్యాంక్స్ ఫర్ ద న్యూ వర్డ్. పబ్లిక్ సార్ వీడు వచ్చేస్తారు సార్. ఆడికి అర్థమైపోయింది ఇది ఎమర్జెన్సీ కేసు అని. బ్యాగ్ లంచ్ బాక్స్ వదిలేసి సైకిల్ వేసుకుని ఇంటి తెంగేసాడు. ప్రతి అసెంబ్లీలో ఓవర్ యాక్షన్ క్యాండిడేట్లంతా పైకి వెళ్ళి పాడుతూ ఉంటారు. గీతా మాధురి, లతా మంగేష్కర్, ఇలా ఫీల్ అయిపోతారు వాళ్ళు. వాళ్ళు పాడేదేంటి? జాతీయ గీతానికి అదొక అవమానం, అంత దరిద్రంగా పాడతారు. ఇంకేం చేద్దాం, వీళ్ళే మన సింగర్స్, తప్పదు. అమ్మాయిలు ఎలా అయితే అబ్బాయిలు అబ్బో ఈ నా కొడుకులు చాలా డేంజరస్. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ సిస్టర్స్ ఎక్సెప్ట్ వన్ పర్లేదమ్మా, ఎక్సెప్ట్ సుశీల, శైలజ, శ్రీవాణి పేర్లు వచ్చేస్తాయి అక్కడే ఆటోమేటిక్గా. నేను ఎక్సెప్ట్ చార్బీ అనుకునేవాడిని. కనెక్ట్ ఏం కనెక్ట్ అయింది? పూరి కనెక్ట్ అయ్యండి, ఏం కాదు. లేగోగలుగుతున్నా, కాకపోతే ఏంటంటే దాన్ని ఏమంటారు, లేచిన తర్వాత దాన్ని హ్యాంగ్ ఓవర్ ఎక్కువైపోతుంది అది. ఎనీవే లెట్స్ టాక్ అబౌట్ ఏం రాశారు. ఇది హైలైట్. ప్రతి స్కూల్కి 2 ఏబ్రాస్ ఎదవలు వస్తారు. కాదు మేము ఎర్రిపూకలం, మీది ఏ కులం అంటే ఎర్రిపూకలం అని చెప్పి. ఈ ఏబ్రాస్ ఎదవలు ఎవరో తెలుసా? నెంబర్ 1 ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. కలర్ పేపర్స్ తెచ్చి చుట్టేస్తాడు, కోసేస్తాడు, తీస్తాడు, ఇలా ట్రీ తీస్తాడు, ఫ్లవర్ తీస్తాడు, పైనుంచి ఇంకో విష్ణు చక్రం తీస్తాడు, అలా ఒక పెద్ద సింహాన్ని తీసుకొస్తాడు, అన్నీ తీసుకొస్తాడు. ఆడు జస్ట్ 55 రూపీస్ అంటాడు. ఇదేం మోడర్న్ బేకింగ్ రా బాబు. అరగంట తెగబెడతాం క్లాస్, మేమందరం హ్యాపీగా చూస్తూ ఉంటాం చాలా ఆనందంగా. ఆడు చూపించేది కాదు, పక్కన మ్యాథ్స్ వాడు పీరియడ్ తెంగాడు. వెరీ నైస్, అది కావాలి మాకు.
చెప్పు, ఇంకా చెప్పు 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 చెప్తూనే ఉండు, ఇలాగే చెప్తూనే ఉండు. సో ఎవరు కొంటారు అని, ఎవరు కొంటారు, ఎప్పుడు కొండు. మా వాడు ఒకడు కొన్నాడు, ఇప్పుడు కూడా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేస్తున్నాడు. ఆడు చేసేది ఏంటంటే వెళ్ళని అని వాడి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, ఆడు రోలింగ్ అక్కడి నుంచి రోల్ చేస్తానే ఉన్నాడు ఆడు. ఆపట్లేదు మాయ. నవ్విన వాళ్ళు అందరూ డీప్. సెకండ్ ఏ బ్రస్ ఏదో అడగలేదు వేదిక్ మ్యాథ్స్. ఒరే మామూలు మ్యాథ్స్ దగ్గలేకపోతున్నాం మేము ఎక్కడ, నువ్వు వచ్చి వేదిక్ మ్యాథ్స్ అంటే పోయి ఈజీగా ఉంటుందా? లేదు, అది ఇంకా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అది నా వద్దన్నా ప్లీజ్ అన్నా అంటే 125 రూపీస్ అన్నాడు. ఏదో ఒకటి అమ్మేయాలి. ఇది కాకుండా స్కూల్లో ఒక ఎర్రిపు క్లాసులు ఉంటాయి. అవి ఏంటంటే కంప్యూటర్ క్లాస్, జీకే క్లాస్, మోరల్ క్లాస్. మోరల్ ఏనా కొడుకు మోరల్ ఎథిక్స్ లేదు. మ్యాథ్స్ వాడు బాధకుండా బాదుతున్నాడు. అడిగి చెప్పండి మోరల్ సైన్స్ గురించి. మాకెందుకు చెప్తారు మోరల్ సైన్స్ అంట? మోరల్ సైన్స్ ఏమాత్రం మోరల్ ఉన్నోడు ఇలా చేతుల పక్కన పెట్టి పెన్సిల్ పెట్టి ఒత్తుతాడా? మమ్మల్ని అసలు మా టీచర్స్ కొట్టరు అంటే, అలాంటి టైంలో నువ్వు పుచ్చావురా. మా టైంలో కుత్తే చెక్కేసేవాళ్ళు వెనకాల. 3rd డిగ్రీ ఒక్కటే తక్కువ. లాఠీలు పెట్టడాలు, గోళ్ళు తీయడాలు ఇవే లేవు. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్. 100 గుంజులు 10 తీసి నేల రాలుతావు నువ్వు. 100 తీస్తే 2 రోజులు లెగలేవు, లెగ్గుడే లేదు, ఒట్టకాడే లేదు. నువ్వు గుంజీలు తీసి చూడు నాతో. ఏదో మాట్లాడుతున్నావు. ఐఏఎస్ అంటున్నా, ఐఎస్ఐ తీవ్రవాది కన్నా దారుణం నేను. అర్థమైందా? అభినందన్ ఏమన్నా చెప్తాడేమో, ఏది పాక్కు దొరికిన తర్వాత. నేను చెప్పకూడదంటే నోరు కూడా ఎప్పను. ఏమైనా చేసుకో. ఎర్రటి ఎండ మీద నుంచోబెడతావా, కింద వాటర్ వేస్తావా, ఐస్ మీద ఉంచోబెడతావా, గోడ కుర్చీ చేయాలా? చెప్పు, ఏం చేయాలి చెప్పు. లవడా, నా నుంచి ఏం బయటికి రాదు. అటువంటి ట్రైనింగ్ తీసుకున్నా నేను. నథింగ్ కెన్ డిస్ట్రాయ్. యుఎస్లో పిల్లలు ఐ వాంట్ బి ఎ గర్ల్ బాయ్. మట్ట వీడికి 13 ఏళ్ళు లేదు, వీడికి గర్ల్ అవ్వాలనుకున్నా. ఇది చెప్పామనుకో మా ఇంట్లో మడతేసి తోస్తారు. బాయ్ గర్ల్ అంట. వాళ్ళకి ఫ్రీడమ్ ఎక్కువైపోయి స్కూల్లో గన్ కాల్పులు చేసేస్తున్నారు. దీపావళి టపాకాయలు గన్ కాల్చాడని పూకు చింపేశాడు మా మ్యాథ్స్ సార్ ఒకడికి. దివాళీ టైంలో తీసుకొచ్చి ఓవర్ యాక్షన్ చేసి కాల్చాడు. అంతే, సౌండ్ ఎక్కడో వచ్చింది. వీడు వచ్చాడు లోపలికి, వచ్చేసి ఐ వాంట్ టు నో హూ బ్లాస్టెడ్ ఇట్. బ్లాస్టెడ్ ఏంట్రా, ఫైర్డ్ కదా. ఐ వాంట్ టు నో హూ బ్లాస్టెడ్ ఇట్ అన్నాడు. ఎవరే మాట్లాడలా. అండ్ హీ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్, కుడోస్ టు హిమ్. మ్యాథ్స్ టీచర్ కాదు నువ్వు, నువ్వే ఫారెన్సిక్స్లోనో మొదట్లోనే ఎక్కడ పని చేయాలి నువ్వు. అందరు చేతులు వాసన చూస్తున్నాడు. పూగ్గాడు దొరికిపోయాడు ఒకడు, సెకండ్ బెంచ్లో దొరికిపోయాడు. సిర్ 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 అన్నాడు. ఆడిని వేసాడు. ఈసారి అమ్మాయిలు కాదు, నువ్వు కొట్టదు అండి ప్లీజ్ అంటారు. ఫైరింగ్ చేస్తా ఊక. ఇండియన్ స్కూల్లోకి రా, నీకుంటుంది ఫైరింగ్. అలా అసలు. సో ఐ విల్ ఎండ్ విత్ ఫేర్వెల్. ఎక్కడో పుట్టి ఎక్కడో, ఆడుండేది కేబిహెచ్పి, ఈడుండేది కొకట్పల్లి, అది ఉండేది మియాపూర్. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడే కలిసాము. వీళ్ళు డ్యాన్సులు, ఇక్కడే కలిసాము చదువులమ్మ చెట్టు నీడలో. ఎంత ప్రాక్టీస్ చేస్తారంటే అమ్మాయిలు. సాస్ వచ్చి పడిపోయింది ఒకటి. నీకెందుకే, అమ్మాయిలు అయితే ఏడ్ చేస్తారు. అబ్బాయిలు ఈ అమ్మ పఫ్ఫులు ఎప్పుడు వేస్తారా బాబు, సమోసాలు పఫ్ఫులు ఎప్పుడు వేస్తారు. ఒకసారి నేను ఆదిత్య అని ఇంక్ వేసుకున్నాం. వాడికి అనుకోకుండా నా ఇంక్ పెన్ అంటింది.
వాడు లింక్ క్వశ్చన్ చేయాలి ఉఫ్ అని ఊదాడు నా మీద. నేను పిల్లర్ తీసి ఇలా ఒత్తాడి మీద, పెద్ద పెంట అయిపోయింది. కొత్త బాగా కొట్టాడు మా సార్ ఇద్దరిని. ఈ ఫేర్వెల్ ఏమో ఒకళ్ళ షర్టు మీద ఒకళ్ళ సంతకాలు. పూగ్గాడు అలా చూస్తూ ఈడు కన్నీళ్ళు కాలుస్తున్నాడు. ఓ నా బట్ట మేము వేసుకుంటాం కొట్టావు, వీళ్ళకేమో చెప్పట్లు. ఇంకా స్లామ్ బుక్ ఎరుపు కత్త ఒకటి ఉంటుంది. మావాడు ఒకడు ఆస్ట్రోనాట్ ఏఎస్ఎస్ అని ఆపి కొట్టేసి స్పేస్ మ్యాన్ అని రాశాడు. 10th క్లాస్లో వాడికి ఆస్ట్రోనాట్ స్పెల్లింగ్ రాదు, ఏఎస్ఎస్ అంట. లెట్స్ టాక్ అబౌట్ రిప్రొడక్షన్ సిస్టమ్. మావాడు ఒకడు, మేడం మెన్సరేషన్ అంటే ఏంటి మేడం అన్నాడు. అది జామెట్రీ రా అంది. తెలుగు మేడం అనమాట, అంటే నెక్స్ట్ పీరియడ్ ఆవిడదే. ఆ మేడంది ఏంటంటే మసజస తతగా భరణబ భరవ సభరణమయవ మత్తేవం శార్దూలం, తర్వాత సందులు సమోసాలు, ఇవన్నీ మనకు బాగా గ్రిప్పు. అస్సలు మనం అటజనిగాంచ భూమి స్వరఢంబర చుంబి సరచ్చరీ పటల ముహుర్ముహుర్మృదంగ మృదంగ నిస్వనస్ఫుటనటానుకూల పరిపుల్ల కలాపి కలాపజాలముల్ కటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలములు. అంటే మేడం మేడం నువ్వు ముందెందుకు పుట్టలేదురా బాబు అనేలా చూసేది నన్ను. చాలా బాగా చెప్పావు, చెప్తున్నా చాలా పైకి వస్తావు. మేడం సారీ మేడం, అది ఇది. దాట్స్ మై సెట్ గైస్, యూ బీన్ వండర్ఫుల్ ఆడియన్స్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఆ రోజులు మళ్ళీ రావు.